మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. కేసీఆర్కి నోటీసుల వెనకాల అంటే పొలిటికల్ వెండెట్టా ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది, గ్రౌండ్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేదు, వాటి గురించి చర్చ జరగొద్దు అనేటువంటిది డైవర్షన్ అయింది. ఎట్లా చూస్తారు? 100% మీరు సోషల్ మీడియా చూడండి. పోనీ సోషల్ మీడియా ఇంకా రకరకాలు అంటారు అనుకో, జనంలో పోమని చెప్పండి, జనంలో అడగండి. ఎందుకు ఉస్మాన్ యూనివర్సిటీకి పోమని చెప్పండి మంత్రులు, లేదు ఈ అశోక్ నగర్ పోమని చెప్పండి, లేదు రైతు కూలీలకు సభ పెట్టమని చెప్పండి, రైతు కూలీలకు లేదు రుణమాఫీ అయిపోయింది మొత్తం అని మొత్తం రుణమాఫీ అయిన వాళ్ళు మీటింగ్ పెట్టమనండి, ఒక గ్రామంలో పెట్టమని తెలుస్తుంది. అసలు ఏం చేసిరని చెప్పానండి. గ్రామాలకు తిరిగే పరిస్థితి లేదు, ఇంకా 4 రోజులు అయితే తిప్పులాడతారు అటు పరిస్థితి. కనుక దీన్ని ఎట్లన్నా డైవర్షన్ చేయాలని చెప్పి కేసీఆర్ గారిని బదనాం చేస్తే సరిపోతుందని చెప్పి ఒక ప్లానింగ్ అంతా. ఓన్లీ కేసీఆర్, హరీష్ రావు పేర్లే వినిపిస్తూ ఉన్నాయి దీంట్లో. మరి కాంట్రాక్ట్ సంస్థలు, నిర్మాణ సంస్థలు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, నిర్మాణంలో లోపాలు ఉన్నాయి, నాణ్యత లోపాలని. మరి అదే సంస్థలకు ఈరోజు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి అదే మెగా ఇంజనీరింగ్కి ఇచ్చినటువంటి పరిస్థితి. వారి గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఓన్లీ పొలిటికల్ కక్షనా ఇది? ఇప్పుడు జనరల్గా ఇల్లు కడతారు, ఇల్లు పిల్లలు కుంగిపోతాం అనుకో, మనం ఎవరిని పట్టుకుంటాము? అరే ఇంజనీర్ ఏం డిజైన్ చేసినామని ఇంజనీర్ని అడుగుతాం, ప్లస్ మేస్త్రి ఎట్లా అయిందని అడుగుతాం, కాంట్రాక్టర్ ఎవరికి ఇచ్చినా వాళ్ళని అడుగుతాం. ఇలా కాంట్రాక్టర్కు కూలిపోయిన కాంట్రాక్టర్కు మళ్ళీ పనులు ఇచ్చిండ్రు, బ్లాక్ లిస్ట్లో పెట్టాలి కదా వాళ్ళని, బ్లాక్ లిస్ట్లో పెట్టాలి, ఫైన్ వేయాలి. అదే కాంట్రాక్టర్కు పనుల మీద పనులు ఇచ్చిండ్రు, వాళ్ళు అదే కాంట్రాక్టర్ను పక్కకు పెట్టిండ్రు, కేసీఆర్ గారు చేసిండు అని చెప్తారు. మరి వాళ్ళే కాంట్రాక్టర్ ఉన్నారు కదా, కుంగిపోయింది కూలిపోలేదు, రిపేర్ చేయొచ్చు ఇమీడియట్గా, కానీ వాళ్ళు కూలిపోవాలని చూస్తున్నారు, వర్షంకి మొత్తం కూలిపోవాలని చూస్తున్నారు, కూలిపోవాలి, బదనాం చేయాలని చెప్పి నోటీసులు ఇచ్చిండ్రు. ఈటల రాజేందర్ గారికి ఇచ్చిండ్రు, సరే ఆయన బీజేపీ ఉన్నాడని, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అనుకో. మరి వాట్ అబౌట్ తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణరావు గారు, వాళ్ళు సబ్ కమిటీలో ఉన్నారు కదా, సబ్ కమిటీ మెంబర్ ఉన్నారు కదా, ఇప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా ఉండరు, చీఫ్ సెక్రటరీ వారు కూడా ఉన్నారు కదా, అందరికీ ఇవ్వండి పోయి, అందరికీ ఇచ్చేస్తారు. ఎవరు తప్పు చూడండి అక్కడ ఏమైందని. అసలు రిపేర్ చేయడానికనే రాదా? రిపేర్ చేయడానికి ఎందుకు రిపేర్ సరే ఇది వేసేది వేయండి, ఇమ్మీడియట్గా రిపేర్ చేస్తే నీళ్ళు వస్తాయి కదా. 20 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్టును గాలికి వదిలేసి చిన్న రిపేర్ చేయకుండా ఇవాళ ఒక వ్యక్తులను బదలాం చేయాలని చెప్పి రైతుల జీవితాలతో చిలగాటడం అనేది ఏమైనా సంభవం?